సినిమా థియేటర్ల విస్తరణ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే తమ బ్రాండ్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టి భారీ స్థాయిలో సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని శాసిస్తున్నాయి. ఏషియన్ సినిమాస్, యువి వారి సెల్యులాయిడ్స్, ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎస్విసి, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్ మేకర్స్ తదితర సంస్థలు ఇప్పటికే తమ మల్టీప్లెక్స్లను విజయవంతంగా నడుపుతున్నాయి. ఇప్పుడు మరో బిగ్ ప్లేయర్గా గీతా ఆర్ట్స్ మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. నర్సరావుపేటలో గీతా ఆర్ట్స్ వారి నూతన సినిమా హాల్ ప్రారంభం కానుంది. ఈ ఫస్ట్ టైం నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మల్టీప్లెక్స్ అండి ఇది. మన కాసు మహేష్ రెడ్డి గారి కాంప్లెక్స్లో గీతా మల్టీప్లెక్స్ కింద మేము తీసుకుని ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇది. దీనిలో ఆల్మోస్ట్ సిటీ, అర్బన్ సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితోని అన్ని ఫెసిలిటీస్తోనే ఉందండి. ఇప్పుడు సిటీస్లో ఉన్న మల్టీప్లెక్స్లో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ థియేటర్స్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో బార్కో లేజర్ ప్రొజెక్షన్, 3 స్క్రీన్లు కూడా లేజర్ ప్రొజెక్షన్స్, డాల్బీ అట్మాస్, స్పేషియస్ లాబీ, స్పేషియస్ వాష్రూమ్స్తో ఈ పల్నాడులో ఉన్న ఆడియన్స్ అంతా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు అడగండి, నేను చెప్తాను. ఇది టోటల్గా ఇది 3 స్క్రీన్స్ అండి. టోటల్ సీట్స్ అన్నీ కలిసి 700 సీటింగు, మంచి స్పేషియస్ సీటింగు, రెక్లైనర్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఆడిటోరియంలో 3 ఆడిటోరియంలో రెక్లైనర్స్ ఉన్నాయి. స్పేషియస్ సీటింగు, సిటీ లెవెల్లోనే ఉంటుంది. అన్ని కంఫర్ట్స్ ఇచ్చాం, డాల్బీ అట్మాస్తో అన్నిట్లో. సార్ ఇది రేపటి నుంచి అండి. రేపటి నుంచి మ్యాడ్, స్క్వేరు, రాబిన్ హుడ్, లూసిఫర్ 2 4 సినిమాలతో రేపటి నుంచి కంప్లీట్గా స్టార్ట్ అవుతుందండి. ఈరోజు అంతా ట్రయల్స్ చేస్తున్నాం. రేపటి నుంచి కంప్లీట్గా ఆడియన్స్కి అవైలబిలిటీలో ఉంటాయి థియేటర్స్. టికెట్స్ అన్నీ ఆన్లైన్ అండి. డిస్ట్రిక్ట్ ఆన్లైన్, పేటీఎం వాళ్ళు సైట్లో ఉంటుంది అవైలబిలిటీ స్క్రీన్స్ సంబంధించి. రేట్లు కూడా 150 రూపీసు, రెక్లైన్స్ 295 రూపీస్ అండి. అందరు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది. కొంచెం హైజెనిక్ ఫుడ్ అది కూడా మేము సొంతంగా కోక్ కానీ పాప్కార్న్ కానీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో చేస్తున్నాం. సో అంత హైజెనిక్ ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్ కూడా పెట్టే ఉంటాయి. అంటే కంఫర్టబుల్, అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లోనే అమ్ముతాయి. ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇది ఒక 1000 మంది ఇలాంటి లాబీ జనరల్గా 1000-1100 ఆడియన్స్ ఉన్న మాల్స్లో ఉండే లాబీ. స్పేషియస్ లాబీ అండి. ఎంత స్పేషియస్ లాబీ ఉందో 700 ఆడియన్స్కి సఫిషియెంట్ లాబీ. ఇంకా ఏదైనా ఉన్నప్పుడు కింద ఆ టైంకి మేము పోలీసు వాళ్ళని బందోబస్తు అయి తీసుకుంటాం. అలాంటి అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా ఉంటుందండి. ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మాకు 235 ఆడియన్స్ బయటకు వస్తారు. సో వాళ్ళకి ఇది స్పేషియస్ లాబీ, కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని మేము బాక్స్ ఆఫీస్ కూడా మేము ఏం చేసామంటే కింద సెల్లార్లో పెట్టాం. ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ అంటే కింద బాక్స్ ఆఫీస్ ఉంది. ఒకవేళ మాల్లో వస్తే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో టికెట్స్ తీసుకునే దగ్గర కూడా పెద్ద తొక్కిసలాడే అవకాశాలు లేవు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ నర్సరావుపేట, పల్నాడు ఉన్న ప్రేక్షకులకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాం. ఈ ఊరు ఒక సిటీస్లో ఎంత కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని కంఫర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. అంత ఖర్చు పెట్టి చేసాం. సో డెఫినెట్గా వాళ్ళంతా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాం.